ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ప్రశ్నించకుండా నన్ను తాకు తల్లి, ఈ ఒక్కటి నువ్వు తెలుసుకో, 24 గంటలలోపు ఒక శుభవార్తని నువ్వు వినబోతున్నావు, సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాము. మరి సందేశం వినే ముందుగా ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటుందో వారందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ నుంచి నేను కోరుకునేది అదొక్కటే. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పండి అక్క, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క, అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకోవాలి, గురువుగారి నెంబర్ ఇవ్వండి అక్క అని చెప్పి పర్సనల్గా కూడా అడుగుతున్నారు. సో వారి కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ మీ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి చాలా బాధపడి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. మీ సమస్య ఏదైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, అప్పుల బాధలున్నా కానీ, మీ సమస్య ఏదైనా కానివ్వండి, ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరుగుతుంది. ఈ గురువుగారి ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారండి. ఒక్కసారి మీరు నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో మనం తెలుసుకుందాము. బిడ్డ, ఎందుకు ఏమిటి అని చెప్పి ఏ రోజు కూడా నా సందేశం వినే ముందు నువ్వు నన్ను ప్రశ్నించలేదు. అదేవిధంగా ఈరోజు కూడా నన్ను ప్రశ్నించకుండా నన్ను తాకు అనంగానే నా మీద నమ్మకంతో నన్ను తాకావు. కనుక నీవు నా మీద నమ్మకం పెట్టుకున్నది ఎంతవరకు వాస్తవమో అంతే వాస్తవంగా నేను కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ. 24 గంటలలోపు నీకున్న కష్టం ఏదైనా కానీ అది వెంటనే తీరిపోతుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్తని కూడా ఖచ్చితంగా వింటావు తల్లి. ఇది ఈ బాబా వాక్కు. ఇక నీకు ఈ సందేశం ద్వారా నేను ఏం తెలియపరచాలి అనుకుంటున్నానో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఒక చిన్న కథనైతే వినిపించబోతున్నారు. ఒక ఊర్లో ఒక పెద్ద వయసు గల ఒక పెద్ద ఆయన ఉన్నాడనమాట. ఆ పెద్ద ఆయనకు చాలా వయసు ఉండడం వల్ల చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది, చాలా అనుభవం కూడా ఉంటుంది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ వాళ్ళ మనవడికి అతని యొక్క గొప్పతనం తెలియదు కదా. అయితే మనవడు సెలవులకి తాత దగ్గరికి సరదాగా వచ్చి ఉంటాడు. అయితే మనవడు తాతతో పాటు ఒకరోజు బజారుకు వెళ్తాడు. బజారుకు వెళ్తూ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అదేంటి అంటే, తాత, అందరూ కూడా చాలా గొప్పవారవుతారు, చాలా డబ్బులు కూడా సంపాదించుకుంటారు. నేను కూడా పెద్దయినాక చాలా గొప్పవాడిని అవ్వాలి, చాలా డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. అంటే నేనేం చేయాలి తాత అని చెప్పి ఆ మనవడు తాతని ప్రశ్నిస్తాడనమాట. అయితే తాత అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటాడు. తరువాత తాత మనవడిని నర్సరీ ప్లాంట్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ 2 మొక్కల్ని కొంటాడు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ మొక్కల్ని తీసుకొని ఇంటికి వస్తారు. అయితే ఒక మొక్కని ఒక కుండీలో, రెండవ మొక్కని మరొక కుండీలో తాత పెడతాడు. ఒక మొక్కని మాత్రం ఇంటి లోపల పెడతాడు, మరొక మొక్కని మాత్రం ఇంటి బయట ఆవరణంలో పెడతాడు. అయితే
మనవణ్ణి ప్రశ్నిస్తాడు తాత. ఏమనంటే, బాబు మనం నర్సరీకి వెళ్ళి 2 మొక్కలు తెచ్చుకున్నాం కదా, ఈ 2 మొక్కలలో ఏది బాగా తొందరగా పెరిగిద్దనుకుంటున్నావు అని చెప్పి తాత మనవణ్ణి అడుగుతాడు. అప్పుడు మనవడు చెప్తాడు, తాత ఇంట్లో పెట్టిన మొక్కే బాగా పెరిగిద్ది, ఎందుకంటే అది మనతో పాటు ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి ఎప్పుడు నీరైపోయినా మనం చూసుకుంటూ పోస్తూ ఉంటాము, అదేవిధంగా దాని మీద ఏమీ వాలకుండా జాగ్రత్త పడుతూ ఉంటాము, అది మన ఇంట్లో మనతో పాటు ఉంటుంది కాబట్టి, మన సంరక్షణలో ఉంటుంది కాబట్టి ఇంట్లో మొక్క బాగా పెరుగుతుంది. కానీ బయట మొక్క అలా కాదు కదా తాత, బయట మొక్కకి ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది, చలికి దానికి కూడా వణుకొస్తుంది, లేదా ఏదైనా ఒక పశువు వచ్చి ఆ ఆకులన్నీ తినేసిందనుకో ఆ మొక్క అనేది ఎదగడం కష్టమైపోతుంది. కనుక ఇంట్లో మొక్కే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పి మనవడు తాతకైతే చెప్తాడనమాట. అప్పుడు కూడా తాత ఏమీ చెప్పకుండా నవ్వి ఊరుకుంటాడు. ఇక ఆ బాబుకి సెలవులు అయిపోతాయి, తాత దగ్గర నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇలాగే గడిచిపోయిన తర్వాత బాబుకు మళ్ళీ సెలవులు వస్తాయి, మళ్ళీ తాత దగ్గరికి వస్తాడనమాట. తాత దగ్గరికి వచ్చినాక ఇద్దరు కూడా మాట మాట్లాడుకుంటూ మనవడు అడుగుతాడు, తాత అప్పుడు ప్రశ్న అడిగాను కదా నేను నిన్ను, మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదే, నేను గొప్పవాడిని అవ్వాలంటే నేనేం చేయాలి, దీనికి సమాధానం చెప్పమంటే ఆ రోజు మాట దాటేశావు, మరి ఇప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పి అడుగుతాడు మనవడు. దానికి తాత అంటాడు, సరే బాబు నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. నీకు గుర్తుందా, ఆ రోజు మనం నర్సరీకి వెళ్ళి మొక్కలు కొని తెచ్చుకున్నాము, ఆ మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం మొదట, అవి చూసిన తర్వాత నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని చెప్పి మనవడితో తాత అంటాడనమాట. సరే తాత చూద్దాంపా అని చెప్పి ముందు ఇంట్లో ఉన్న మొక్క దగ్గరికి వెళ్తారు. ఇంట్లో ఉన్న మొక్క చాలా బాగుంటుంది, కానీ చాలా చిన్నదిగా ఉంటుంది. దాని కాండము అంటే దాని యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలు కూడా మన మధ్య వేలంత లావే ఉంటుంది, చిన్న చిన్న ఆకులు వేసి ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం బలంగా ఉంటుంది. సరే బాబు ఈ మొక్కను చూసావు కదా ఎలా ఉంది, ఇక బయట మొక్కను ఎలా ఉందో చూద్దాం పదా అని చెప్పి బయట ఆవరణంలో పెంచిన మొక్క దగ్గరికి వెళ్తారు. కానీ ఆ మొక్కేమో చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా మహావృక్షం అయిపోయి ఉంటుందన్నమాట. అంటే బాగా మొదలు కూడా చాలా లావుగా ఉంటుంది, దానికి కొమ్మకి ఆకులు అనేవి బాగా పెద్ద పెద్ద ఆకులు అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ కొమ్మకి ఇంకా 4-5 చిరుకొమ్మలు కూడా వచ్చి చెట్టు చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆ రోజు బాబు ఏం చెప్పాడు, ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుతుంది అని చెప్పాడు, బయట ఉన్న మొక్క సరిగ్గా పెరగదు అని చెప్పాడు. ఇప్పుడు తాత అడిగాడు, ఏ మొక్క బాగా పెరిగింది అని చెప్పి. బయట ఉన్న మొక్కే బాగా పెరిగింది తాత, ఇది ఎలా సాధ్యము అని చెప్పి. బయట ఉన్న మొక్క ఎండకు ఎండింది, దానివల్ల సూర్యకిరణాలు సూర్యరశ్మి వల్ల అది ఆహారాన్ని తయారు చేసుకొని చెట్టు ఎలా బ్రతకడాలి, దానికి కావలసిన అన్ని కణాలని కూడా అది ఎండ ద్వారా సేకరించగలిగింది, వానకి కావాల్సినంత నీటిని తీసుకోగలిగింది. ఆ చలి అంటే చలికాలం వచ్చినప్పుడు మంచు పడుతుంది కదా, ఆ మంచు ద్వారా కూడా అది చక్కగా తేమగా ఉండగలిగింది. అంటే ఎండకి వానకి మంచుకి గాలి దుమారాలకి అన్నింటికి కూడా తట్టుకుంది కాబట్టే, వాటన్నింటినీ భరించింది కాబట్టే ఈ చెట్టు ఇంత బలంగా తయారైంది. అదే ఇంట్లో ఉన్న మొక్కకి ఎండ తగలదు, వాన చినుకు పడదు, చలి కూడా తగలదు, దానికి ఏ కష్టం కలగలేదు కాబట్టి అది అంత బలహీనంగా ఉంది. బిడ్డ, ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక, ప్రతి మనిషి గొప్పవాడవుతాడు. ఆ గొప్పవాడు అయిన మనిషి వెనకాల ఉన్న కథ మనం చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలను
బాధలను, నిద్రలేని రాత్రులను, ఆకలితో గడిపిన రాత్రులను, ఎన్ని అవమానాలను, ఎన్ని చాదస్తపు మాటలను ఎన్నింటినో తట్టుకొని వాటన్నింటినీ కూడా అనుభవాలుగా మార్చుకొని ఇక మళ్ళీ అటువంటి కష్టాలు రాకుండా తెలివిగా ఆలోచించుకొని ఇవాల్టి రోజున ఒక గొప్ప స్థాయిలో నిలబడగలిగాడు. కనుక ఏ మనిషి అయినా కానీ ఈ రోజున గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటే ఆ మనిషి ఊరికినే గొప్ప స్థాయికి వెళ్ళడమ్మా. ఎందుకంటే ఆ మనిషి వెనుక ఉన్న కష్టం, ఆ బాధ, నష్టం, ఆకలి ఇవన్నీ కూడా అతనికి గుణపాఠాలయ్యి అతను ఇవాల్టి రోజున ఒక గొప్ప స్థాయిలో నుంచునేలా చేస్తాయి. కనుక ఎప్పుడైనా కానీ నీకు కష్టం వచ్చింది అని చెప్పి భయపడకూడదు. బాధలు వచ్చాయి, ఇవాల్టి రోజున నాకు తినడానికి కూడా లేదు అని చెప్పి దిగులు పడకూడదు. ఈ యొక్క కష్టం నిన్ను బలంగా మార్చడానికే వచ్చింది, నిన్ను దృఢంగా మార్చడానికే వచ్చింది. ఈ కష్టం వెనుక సుఖం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ కష్టాన్ని నువ్వు ఒక అనుభవంగా మార్చుకొని, ఒక గుణపాఠంగా నేర్చుకొని, ఈ కష్టం మళ్ళీ నీ జీవితంలో రాకుండా ఉండడానికే ఈ యొక్క కష్టం నుంచి నువ్వు అంటే ఈ కష్టం నీకు ఏదో నేర్పించడానికే వచ్చింది. ఎవరు ఎటువంటి వారు, ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి అని చెప్పి నీకు పూర్తిగా తెలియపరచడానికే వచ్చింది అని చెప్పి నువ్వు గ్రహించాలి. అక్కడ కథలో కూడా తాత మనవడికి అదే చెప్పాడు. బాబు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు కింద పడినా లెగుస్తూనే ఉండాలి, గమ్యం వైపుకి పరిగెడుతూనే ఉండాలి. చిట్ట చివరి వరకు, నీ ఆఖరి శ్వాస వరకు నీ యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టకూడదు. ఈ చెట్టు అన్నింటినీ తట్టుకొని నిలబడింది కాబట్టే ఇవాల్టి రోజున ఇది మహావృక్షమైంది. రేపటి రోజున ఈ చెట్టుకు నీరు పొయ్యకపోయినా బ్రతుకుతుంది. ఎందుకంటే అది అన్ని కష్టాలను తట్టుకొని నిలబడగలిగింది. కనుక ఎంత ఎండ కాచినా ఆ చెట్టుకు చలనం ఉండదు, ఎంత వాన పడినా ఆ చెట్టుకు చలనం ఉండదు. నువ్వు అసలు నీటిని కూడా పొయ్యకపోయినా ఆ చెట్టు ఇంకా మహావృక్షమై ఎదుగుతూనే ఉంటుంది తప్పితే ఆ చెట్టుకు చావు మాత్రం అనేది అంత తొందరగా రాదు అని గుర్తించమ్మా. అదే అసలు కథ అని చెప్పి ఆ బాబుకి అతను చెప్తాడు. తాత చెప్తాడు. అలాగే గొప్పవాడు అవ్వాలి అంటే అన్నింటికి తట్టుకొని నిలబడాలి. చిన్న చిన్న కష్టాలను చూసి కృంగిపోకూడదు, సుఖాలను చూసి పొంగిపోకూడదు. ఏ వచ్చినా కూడా వాటిని ఆనందంగా స్వీకరించగలగాలి. అలా మనసుని సిద్ధం చేసుకోగలగాలి. అప్పుడే మనిషికి చలనం ఉండదు అని చెప్పి ఆ మనవడికి తాత అయితే చెప్తాడనమాట. బిడ్డ, నీ జీవితంలో కూడా నేను ఒక తాతలాగా నీకు అన్నీ నేర్పిస్తున్నాను. నువ్వు ఎలా బ్రతకాలి అని నేర్పిస్తున్నాను, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాను, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను, వారి దగ్గర ఎలా నువ్వు తప్పించుకోవాలో కూడా చెప్తున్నాను, కష్టం వచ్చినప్పుడు ఎలా తెలివిగా బయటపడాలో కూడా చెప్తున్నాను. ఇన్ని నేర్పుతుంది ఎందుకో తెలుసా తల్లి? వీటన్నింటినీ కూడా ఎదుర్కొని నువ్వు ఒక గొప్ప స్థాయిలో నుంచున్నప్పుడు నీవిప్పుడు పడిన కష్టాలన్నీ ఉన్నాయి చూసావు, ఇవి ఏవి కూడా నీకు గుర్తుకు రావమ్మా. మనసంతా కూడా సంతోషంతో ఆ రోజు నేను పడింది, అంత చిన్న వాటిని చూసి ఆ రోజు అంత భయపడిపోయాను అని చెప్పి తప్పకుండా నువ్వు అనుకుంటావు. నిన్ను మరొక నలుగురు స్ఫూర్తిగా తీసుకొని నీకులాగా ఎలా ఎదగాల అని చెప్పి తెలుసుకుంటారు. కనుక ఇప్పటికైనా కానీ నాకు ఒక చిన్న మాట ఇస్తావా? నేను నీకు అందించాలి అనుకుంటున్న శుభవార్తని ఖచ్చితంగా 24 గంటల లోపు నేను నీకు అందించి తీరతాను. నీ యొక్క మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు పూర్తిగా తెలుసు. నీవు
ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను. నీవు చేయవలసిందల్లా ఏంటి అంటే నీ యొక్క మనసుని ఏ రోజు కూడా పాడు చేసుకోకుండా ప్రస్తుతం మీద ధ్యాసను పెట్టి ఆనందంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ప్రతి క్షణం అనుభూతిని చెందుతూ ఈ జీవితాన్ని ఆస్వాదించడం మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు అంతా కూడా నీ చుట్టుపక్కల అంతా కూడా నీకు అనుకూలంగా మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకో. అలా జరిగేలా నేను చూస్తాను అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో, ఎంతటి నీతి ఉందో, ఎంతటి వాస్తవం ఉందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా మరికొంతమంది, ఎంతోమంది అవసరం లేదు, ఒక్కరు మారినా కూడా ఆ పుణ్యం అనేది తరతరాలుగా కలిసి వస్తుంది, మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడవేస్తుంది. కనుక ఈ వీడియోని ఒక్కరికైనా షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.